అరే కిట్టయ్య, రావు గారని పొలంలో రాళ్ళు పాతేస్తున్నారు. అదేంట్రా, అది మన స్థలం కదా, పద వెళ్ళి అడుగుదాం. రావు గారు, అది మా జాగే అండి, ఎప్పటి నుంచో మా దెమ్మలో ఉంటుంది, మీరు ఇప్పుడు రాళ్ళు ఎలా పాతేస్తారు? నీకెంత ధైర్యంలో మా అయ్యగారికి ఎదురొస్తావా? ఈ ఊళ్ళో ఉండాలనుకోవడం లేదా, బతకాలనుకోవడం లేదా? ఊరిలో ఉండాలనుకుంటే నోరు మూసుకుని మాట విను, లేదా ఈ ఊరిలోనే కాదు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. మీరు ఉన్నాన్రా. చూడుకెట్టయ్యా, వీళ్ళ మాటలేమీ పట్టించుకోకు. ఒట్టి మూర్ఖపు ఏదోలు. నీ స్థలం మీద నా అల్లుడు మోజు పట్టాడని నీ స్థలం తీసుకోను. అది ఇవ్వకపోతే మాట వచ్చేది. అందుకని నేను చెప్పవచ్చింది ఏంటంటే, ఆ స్థలం నాకు వదిలేసి చెరువు కింద ఉన్న నా స్థలంలో ఎక్కడో చోటన ఇల్లు కట్టుకో. ఎవరు ఆపుతారో చూద్దాం. అయ్యా అట్టా కాదయ్యా, మా పిల్ల చిన్నప్పుడు ఇష్టపడిందని పొలమమ్మ కొన్నామయ్యా, ఇది ఇప్పుడు ఎలా? నాకేదో చెప్తావా? అయ్యో పెద్దయినా, ఏంటండి ఇది? సాటి మనిషి మీద ఎలాగైనా గౌరవం లేకుండా ప్రవర్తించేది? అయినా అతన్ని కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇదిగో వకీలు, నాకు ఈ ఊర్లో ఎవరికి ఏం కావాలన్నా నేను నా ఇష్టమే. అలాంటిది నాకు ఇంకొకరు హక్కు ఇవ్వడం ఏంటయ్యా? డబ్బుతో మందిని వెనకేసుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇక్కడ ఊరు పడేది లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరిలాగా ఈ ఊరు కూడా పొందేలా నేను చేస్తాను. అబ్బా, చదువుకున్న వాళ్ళకి ఇదే ఇబ్బంది. ఒక పట్టిన ఏది అర్థం చేసుకోరు. అయినా నీ పిచ్చి కానీ నన్ను కాదని నీకు ఎవరో సపోర్ట్ చేయరయ్యా. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆధారాలు ఆయన వైపు ఉన్నంత వరకు రాజ్యాంగం చేత ఏర్పాటైన వ్యవస్థలే ఆయనకు రక్షణ కల్పించి న్యాయం చేస్తాయి. అయినా ఇలాంటివన్నీ ఇలాంటి మూర్ఖులకి తెలియవులే. ఆ రాజ్యాంగం మాకు తెలుసులేవు. అవి చిన్నప్పుడు ఎప్పుడో బళ్ళో చదువుకున్నాం. ఏముంటాయేంటి, 4 ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీలో ఉండే పుస్తకం. అది పెద్ద మహాగ్రంథం అన్నట్టు ఏదో. ఆయన అంబేద్కర్ గారు ఆయన విగ్రహాలు ప్రతి సెంటర్లో చూడలేకపోతున్నారు బాబు. రాజ్యాంగం అంటే ఒక పుస్తకమా? రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? ఎవరో ఒక వ్యక్తికి తనకు వచ్చిన ఆలోచనలు ఒక పుస్తకంలో రాయడం కాదు. రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా సార్? దాని వెనక ఎంతమంది ఎన్ని సంవత్సరాల శ్రమ దాగుందో తెలుసా? స్టేట్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, ఏం పని చేయాలి, ఎలక్షన్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, మిలిటరీ పవర్ అంతా ఎవరి దగ్గర ఉండాలి, ఇలా దేశానికి సంబంధించిన ఎన్నో విషయాలు రాజ్యాంగంలో ఉన్నాయి. ఎవర్రా రాజ్యాంగం గురించి తక్కువ చేసి మాట్లాడింది? వీళ్ళిద్దరు గురించి నువ్వెందుకు తాత? ఆయన స్వాతంత్రం గురించి పోరాడారు, ఊరు చివరన ఉంటారు, నువ్వు ఆగు. ఈరోజు మీకు స్వేచ్ఛా స్వాతంత్రం ఏ శ్రమ లేకుండా వచ్చేసరికి వాటి మీద బొత్తిగా విలువ లేకుండా పోయింది. వాటి విలువ తెలియాలంటే ఇప్పటికీ దేశంలో ప్రజలు ఏం తినాలి, ఎలా ఆలోచించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కంట్రోల్ చేసే నార్త్ కొరియా లాంటి దేశాల గురించి తెలుసుకో. మనకు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చే సమయానికి రాజ్యాంగం అనేది ఈ దేశంలో నివసించే 35 కోట్ల జనాభా యొక్క కళ, 2 శతాబ్దాల ఆవేదనకు నిరీక్షణ, 9 దశాబ్దాల ఆకాంక్ష, అణగారిన వర్గాల జీవనాది. వివిధ దేశాల నుండి గొప్ప నాయకులను రాజ్యాంగ సభ సభ్యులుగా ప్రజలు ఎన్నుకొని పలు కమిటీలుగా విభజింపబడి వారు వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మన దేశానికి అనుకూలంగా ఉన్న చట్టాలను తీసుకొచ్చి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీకి అందించగా పలు అందరూ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ పై సుమారుగా 6 నెలల సుదీర్ఘ చర్చలు జరిపి 2473 మార్పులు చేసి అవి అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా ఉన్నది అని ధృవీకరించాకే నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదింపజేశారు. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం తాతగారు.
మన దేశం తర్వాత చాలా దేశాలు స్వతంత్రం సాధించాయి. అందులో చాలామంది దుర్మార్గమైన జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం దృఢమైన రాజ్యాంగం లేకపోవడం వల్లే. ఇన్ని కోట్ల జనాభా, ఇన్ని సంస్కృతి సాంప్రదాయాలు మతాలు ఉండగా కూడా 75 సంవత్సరాల పైగా కింది ఉండడం చూసి యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇది అంతా భారతదేశం ఎలా నిలబడగలిగిందంటే కేవలం ఇది ఆ మహనీయులు మనకు అందించిన రాజ్యాంగం వల్లే. సో సార్, రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు. ఇట్ వే ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. ఇట్ వే ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. అబ్బా, భలే చెప్పారు. రాజ్యాంగం అంటే ఏంటి? అంబేద్కర్ మహాత్ముడు. మనకెందుకు ఇలాంటివి వదిలేద్దాం పద.